వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అమ్మా. చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అమ్మా. కామెంట్ చేయడం వల్ల ఏంటిదంటే మీరు ఏ విధంగా అయితే చూస్తున్నారో మీతో పాటు చూడని వాళ్ళకు కూడా మీరు కామెంట్ చేయడం వల్ల వాళ్ళకి రీచ్ అవుతుంది. సో మీరు ఒకళ్ళకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఓకేనా? ఆ విధంగా చేయండి అమ్మా. ఎందుకంటే మీరు ఏ విధంగా అయితే కష్టపడి నేర్చుకుంటున్నారో వాళ్ళు కూడా చేరాలని నా ఉద్దేశం. వీడియో అనేది ప్రతి ఒక్కళ్ళకు మీకు ఎన్ని గ్రూప్స్ ఉంటే అన్ని గ్రూప్లలో వీడియోస్ అనేది షేర్ చేయండి అమ్మా. ఎందుకంటే అందరికి కూడా రీచ్ కావాలి. ఇది చూడండి అమ్మా, ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే బహుభుజి. అందరికీ థ్యాంక్ యూ అండి. 50 కామెంట్స్ అనేవి వచ్చినాయి. నేను కంపల్సరీ ఈ వీడియో తర్వాత ఈ వీడియో నెక్స్ట్ రోజే నేను మీకు మెన్సురేషన్ పార్ట్ 2 చేస్తాను. ఓకేనా? నేను హామీ ఇస్తున్నాను 100%. మీకు ముఖ్యంగా ఏపీ వాళ్లకు 10వ తారీఖు కంటే ముందు కూడా పార్ట్ 2 పార్ట్ 3 కూడా అప్లోడ్ చేస్తానండి. మీరు ఏం కంగారు పడకండి. ఓకే, ఇక్కడ చూడండి బహుభుజి. ఇందులో బహుభుజి నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుందండి. ఓకేనా? అన్ని షిఫ్ట్లలో రాలేదు, కానీ మినిమం సగం షిఫ్ట్ లో అయితే ఈ వీటి గురించి క్వశ్చన్ వచ్చింది. నేను మీ టైంలో వేస్ట్ దలుచుకోలేదండి. చాలా సింపుల్ గా చెప్తాను, వితౌట్ ఫార్ములాతో ఉంటుంది, డైరెక్ట్ గా చెప్తాను. ఓకేనా? రైట్ అండి. ఇక్కడ చూడండి బహుభుజి అంటే మీనింగ్ ఏంటిదంటే నేను రాయట్లేదండి, నా మాటలు మీరు విని మీరు నోట్స్ రాసుకోండి. ఓకేనా? బహుభుజి అంటే ఏంటిదంటే 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు కలిగిన బహుభుజిని ఏమంటారు? బహుభుజి అంటారు. 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు ఉంటేనేమో దాన్ని బహుభుజి అంటారు అన్నారు. 3 లేదా అంతకంటే ఎక్కువ. ఇక్కడ చూడండి 3 ఉన్నాయి, 1 2 3 3 ఉన్నాయా? ఇక్కడ చూడండి 1 2 3 4 ఎక్కువ ఉన్నాయి కదా. ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ n ఈక్వల్ ఎంత అండి? 3. n ఈక్వల్ 3 అంటే భుజాలు 1 2 3. ఇక్కడ ఎంత అండి? 4. ఇక్కడ ఎంత అండి? 5. ఇక్కడ ఎంత అండి? 6. అవునా? ఇక్కడ 1 2 3 4 5 అంటే 3 అంతకంటే ఎక్కువ ఉండాలి. దాన్ని ఏమంటారు? బహుభుజి అంటారు. ఓకే, సాధారణ బహుభుజికి తేడా ఏంటి? సాధారణ బహుభుజికి ఈ బహుభుజులు అనేవి 2 రకాలండి. సాధారణ బహుభుజి, క్రమ బహుభుజి. అసలు సాధారణ బహుభుజికి క్రమ బహుభుజికి తేడా ఏంటిదంటే వినండి. ఫస్ట్ మనం బహుభుజి అంటే ఏం నేర్చుకున్నాం? 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు కలిగి ఉంటే దాన్ని బహుభుజి అని అంటారు. అయితే బహుభుజిలో ఇక్కడ n = 3 ఉంటుంది కదా. అతి కనిష్ట బహుభుజి ఏదంటే స్టార్టింగ్ ది 3 నుంచే స్టార్ట్ అవుతున్నాయి కదా. సో దీన్ని కనిష్ట బహుభుజి అని అంటారు. ఏమంటారు? దీన్ని కనిష్ట బహుభుజి అని అంటారు. కనిష్ట బహుభుజి. అదే విధంగా మనకు బహుభుజులలో మనకి ఏమేమి ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి కనిష్ట బహుభుజి ఏది? బహుభుజులలో అత్యంత కనిష్ట బహుభుజి ఏదైనా ఉన్నది అంటే అది త్రిభుజం అవుతుందండి. ఇది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సాధారణ బహుభుజికి క్రమ బహుభుజికి తేడా ఏంటి? సాధారణ బహుభుజి అంటే ఏంటిది? క్రమ బహుభుజి అంటే ఏంటిది? ఇక్కడ చూడండి సాధారణ బహుభుజి అంటే ఏం లేదండి, ఇక్కడ భుజాలు ఉంటాయి కదా, ఈ భుజాలు అనేవి సమానంగా ఉండవు. మరి భుజాలు సమానంగా ఉండనప్పుడు మరి కోణాలు సమానంగా ఉంటాయా సార్ అంటే కోణాలు కూడా సమానంగా ఉండవండి. మరి కోణాలు సమానంగా, మరి అంతర కోణాలు సమానంగా ఉంటాయంటే అంతర కోణాలు సమానంగా ఉండవండి. అంతర కోణాలు సమానంగా ఉన్నప్పుడు బాహ్య కోణాలు సమానంగా ఉంటే అవి కూడా ఉండవండి. ఇక్కడ ఇంకొకటి, మరి ఇవి సమానంగా ఉన్నవని అంటున్నారు, మరి ప్రతి బాహ్య కోణం కనుక్కోలేము, ప్రతి అంతర కోణం కూడా కనుక్కోలేము. ఇక్కడ ఏం కనుక్కోవచ్చు? అంతర కోణాల మొత్తం కనుక్కోవచ్చు, అంతర కోణాల బాహ్య కోణాల మొత్తం కనుక్కోవచ్చు. అర్థమైంది కదా? సాధారణ బహుభుజి అంటే ఏంటిదంటే ఇక్కడ భుజాలు అనేవి సమానంగా ఉండవు, అంతర కోణాలు సమానంగా ఉండవు, బాహ్య కోణాలు సమానంగా ఉండవు. కాబట్టి దీని యొక్క చుట్టుకొలతను మనం కనుక్కోలేము. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ చూడండి క్రమ బహుభుజి అన్ని ఇచ్చినప్పుడు మాత్రమే కనుక్కోవచ్చు చుట్టుకొలత. క్రమ బహుభుజి అంటే ఏంటిదంటే, క్రమ బహుభుజి అంటే ఏమి లేదండి, ప్రతి భుజము ఇక్కడ చూడండి ఇది ఇటు పోయింది, ఇది ఇటు పోయింది, అంటే భుజాలు అనేవి ఈక్వల్. ఇది 2 ఉంటే ఇది 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది, 6 ఉంటుంది, 7 ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ దీనికి ఏమైనా రిలేటివ్ ఉందా? లేదు. అంటే ఒక్క భుజం కూడా ఈక్వల్ గా లేదన్నట్టు, అంటే డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ మాత్రం ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. అంటే ప్రతి భుజము కూడా ఈక్వల్ గా ఉంటుంది, ప్రతి భుజము. అదే విధంగా ప్రతి అంతర కోణం కూడా ఈక్వల్ గానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఒక 50 ఉందనుకో, ఇది కూడా 50 ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 50 ఉంటుంది, ఇది కూడా 50 ఉంటుంది, ఇలా 50 ఉంటుంది. ఇది 50 ఉన్నప్పుడు మనకు చూడండి అమ్మా, ఇది
ఇలా పొడిగించినాం అనుకోండి, ఇలా పొడిగించినప్పుడు ఇది ఎంత ఉండాలి, అప్పుడు ఇది 50 ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటుందమ్మా 130 ఉంటుంది. అదే విధంగా ఇది ఉంది కదా, ఇది పొడిగించినాం అనుకో, ఇది ఎంత ఉంటుంది 130. అంటే ప్రతి అంతర కోణం అనేది సమానంగా ఉంటుంది, ప్రతి బాహ్య కోణం అనేది కూడా సమానంగా ఉంటుంది. కాన్సెప్ట్ జాగ్రత్తగా ఏంటమ్మా, క్రమబహుభుజిలో ప్రతి భుజం అనేది సమానంగా ఉంటుంది, ప్రతి అంతర కోణం అనేది సమానంగా ఉంటుంది, ప్రతి బాహ్య కోణం అనేది కూడా సమానంగా ఉంటుంది. ఇక్కడికి డిఫరెంట్ ఏంటిదని మీకు క్రిస్టల్ క్లారిటీగా చెప్తున్నాను. ఎక్కడన్నా మీ మైండ్ ఉంటే ఇక్కడ బోర్డ్ పైన జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ భుజాలు అనేవి ఈక్వల్ గా ఉండవు, కోణాలు అనేవి ఇక్కడ భుజాలు ఈక్వల్ గా ఉండవు, ఇక్కడ భుజాలు ఈక్వల్ గా ఉంటాయి, ఇక్కడ కోణాలు సమానంగా ఉండవు, ఇక్కడ ప్రతి కోణం సమానంగా ఉంటుంది. ప్రతి కోణం, ఇక్కడ ప్రతి బాహ్య కోణం సమానంగా ఉండవు, ఇక్కడ ప్రతి బాహ్య కోణం సమానంగా ఉంటుంది. ఇక్కడ చుట్టుకొలతను మనం కనుక్కోలేము, ఇక్కడ చుట్టుకొలతను మనం కనుక్కోవచ్చు. ఎందుకు కనుక్కోవచ్చు చుట్టుకొలతను? ఎందుకంటే ప్రతి భుజం అనేది ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా దీన్ని ఏమంటారు, 1 2 3 4 5 6 ఉన్నాయి, 6 ఉన్నాయి కాబట్టి షడ్భుజి అంటారు. షడ్భుజి అన్ని భుజాలకు సమానంగా ఉన్నాయి, 6 ఉన్నాయి. 6 అంటే ఒక్కొక్క భుజం పొడవు ఎంత 2 అంటే ఎంత, ఇక్కడ 12. చుట్టుకొలత ఎంత అమ్మా, ఇది 12. ఎందుకు 2 4 ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయమ్మా 6 ఉన్నాయి, అవునా? ఇక్కడ ఉంటే 2 4 6 8 10 12 అంటే 2 అంటే 12 వచ్చిందా? ఈ విధంగా చుట్టుకొలత ఈ విధంగా కనుక్కోవచ్చు. అర్థమైందా? ఇందులో చుట్టుకొలత కనుక్కోలేము, ఒక భుజం ఇచ్చి చుట్టుకొలత కనుక్కోమంటే కనుక్కోలేము. ఒకవేళ ఎగ్జామ్ లో క్రమబహుభుజి ఇవ్వకుండా కానీ చుట్టుకొలత అని ఇచ్చినప్పుడు మనం క్రమబహుభుజి అనుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ అక్కడ ఏది కాదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏది కాదని పెట్టుకోవాలి. జాగ్రత్తగా అర్థమైంది కదా? ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఉందమ్మా, ఇక్కడ నేను ఇప్పుడు మీకు క్రిస్టల్ క్లారిటీగా వివరిస్తున్నాను, చూడండి ఒకసారి. చూడండి అమ్మా, ఇక్కడ సాధారణ బహుభుజికి క్రమ బహుభుజికి తేడాలు ఏమేమి ఉంటాయని గమనించండి. శీర్షాలు ఎన్ని ఉంటాయమ్మా? ఇప్పుడు ఇదేంటిది షడ్భుజికి శీర్షాలు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయమ్మా. శీర్షాలు 6 ఉంటాయి. ఇక్కడ చూడండి 1 2 3 ఇవి శీర్షాలమ్మా, ఇవి శీర్షాలు. ఓకే, ఇవి ఎన్ని ఉన్నాయి? మొత్తం 6 ఉంటాయి. దీంట్లో ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఇక్కడ చూసారా 6 ఉంటాయి, శీర్షాలు 6 ఉంటాయి. మరి భుజాలు ఎన్ని ఉంటాయి? భుజాలు కూడా 6 ఉంటాయి అమ్మా. భుజాలు ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. ఓకేనా? మరి కర్ణాలు ఎన్ని ఉంటాయమ్మా? కర్ణాలు, ఈ కర్ణానికి నేను సూత్రం చెప్తాను చూడండి అమ్మా. ఈ సూత్రం అనేది ఎందుకంటే మీకు టైం తక్కువగా ఉంది, నేను సూత్రం ఎలా కూడా వస్తుందో నేను చెప్పాలంటే టైం పడుతుందండి. మీకు షార్ట్ టైం ఉంది కాబట్టి దీన్ని నేను డైరెక్ట్ గా పెడుతున్నాను. కర్ణం అనేది సార్ మరి సూత్రాలతో మీరు చెప్పారన్నారు, సూత్రం చెప్తున్నా అంటే జస్ట్ గుర్తు పెట్టుకోండి అమ్మా. ఏంటిదంటే n × n-3/2 అమ్మ కర్ణానికి సూత్రము. ఓకేనా? కర్ణానికి సూత్రం ఇది. నేను మీకు క్వశ్చన్ చెప్పించేటప్పుడు ఎక్కడ కూడా ఏ ఒక్క సూత్రాన్ని కూడా వాడనమ్మా, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? జస్ట్ గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే పుస్తకాన్ని మనకు ఎగ్జామ్ లో కర్ణానికి సూత్రం ఏది అని ఇక్కడ ఆప్షన్ లో ఇచ్చింది అనుకోండి, మీరు జస్ట్ గుర్తు పెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇక్కడ కర్ణాలు ఎన్ని ఉంటాయమ్మా? ఇందులో కర్ణాలు సమానం ఉంటాయి, ఇందులో కర్ణాలు సమానం ఉంటాయి. ఇక్కడ ఏంటిదమ్మా 6, n = ఎంత 6 ఇంటూ ఏదేంటమ్మా 6 నుంచి 3 తీసేయండి డైరెక్ట్, ఎంత 3/2. ఇక్కడ 2 2 2 3 ఎన్ని ఉంటాయి? కర్ణాలు 9 ఉంటాయి. అంటే కర్ణాలు ఎన్ని ఉంటాయమ్మా? ఇది మలిపేస్తున్నానమ్మా. ఓకే, ఇక్కడ కర్ణాలు ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. మరి ఇక్కడ ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ చూడండి, అంతర కోణాల మొత్తం ఎంత ఉంటది? అంతర కోణాల మొత్తం దీనికి ఎంత ఉంటుందో దీనికి కూడా అంతే ఉంటది. ఓకేనా? దీనికి ఎంత ఉంటుందో దానికి అంతర కోణాల మొత్తం అన్నారు కాబట్టి అది సేమ్ ఉంటది. అదే విధంగా బాహ్య కోణాల మొత్తం దీనికి ఎంత ఉంటుందో దీనికి అంతే ఉంటది. అదే విధంగా ప్రతి అంతర కోణం, దీంట్లో ప్రతి అంతర కోణం మనం కనుక్కోలేమమ్మా, దీంట్లో ప్రతి అంతర కోణం మనం కనుక్కోవచ్చు. ఇక్కడ ప్రతి బాహ్య కోణం దీంట్లో కనుక్కోలేము, ప్రతి బాహ్య కోణం దీంట్లో కనుక్కోవచ్చు. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ గా ఇది ఒక 50 degrees కదమ్మా, ఇది 50 degrees, ఇది 50 degrees అయినప్పుడు ఇదెంత అవుతుందమ్మా 130. అంటే ఇక్కడ గమనించాలమ్మా, దీన్ని ఏమంటారు? లోపల ఉన్నదాన్ని అంతర కోణం, బయట ఉన్నదాన్ని బాహ్య కోణం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? అంతర కోణం ప్లస్ బాహ్య కోణం ఎంత అవుతుందమ్మా? బాహ్య కోణం = సంపూరకం. సంపూరకం అంటే ఏంటిదంటే 180 degrees. ఇక్కడ చూడండి 180 degrees. అర్థమైందమ్మా? 180 ఇక్కడ బ్రాకెట్ లో 180 రాస్తున్నానమ్మా. ఓకే,
ఒక అంతరకోణం ఒక బాహ్య కోణంలో మొత్తం సంపూరకం అంటే 180 అవుతుంది. అంటే డైరెక్ట్ 180 ఇవ్వకుండా సంపూరకం అని ఇస్తాడు. ఓకేనా? అంతరకోణం బాహ్య కోణాల మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. 180 అంటే సంపూరకం. ఇక్కడ వరకు మీ కాన్సెప్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైంది కదా? ఇక్కడ బాహ్య కోణం, ఇక్కడ కూడా అంతే ఉంటుందమ్మా. అంతరకోణం బాహ్య కోణం. దీంట్లో డిఫరెంట్ ఏంటిదంటే ప్రతి అంతరకోణం దీంట్లో కనుక్కోలేమమ్మా. దీంట్లో కనుక్కోవచ్చు. ప్రతి బాహ్య కోణం దీంట్లో కనుక్కోలేము, దీంట్లో కనుక్కోవచ్చు. ఇందులో కనుక్కోవచ్చు, క్రమ బహుభుజిలో కనుక్కోవచ్చు. ఇది కాన్సెప్ట్ అమ్మా. ఇప్పుడు మరి సార్ మీరు కర్ణాలు చెప్పారు, ఇక్కడ 9 కర్ణాలు ఉంటాయి అన్నారు. ఓకే, 9 కర్ణాలు. మరి త్రిభుజంలో కర్ణాలు ఏడు ఉంటాయి అంటే ఇక్కడ చూడండి, కర్ణాలు లేని బహుభుజి ఏదైనా ఇక్కడ 2 పాయింట్లు అమ్మ. కర్ణాలు లేని బహుభుజి ఏదైనా ఉన్నది అంటే అది త్రిభుజం అమ్మ. ఎందుకు ఉండదు సార్ ఒకసారి నిరూపించండి అన్నప్పుడు ఇక్కడ చూడండి అమ్మ, n ఈక్వల్ ఎంత? ఇక్కడ 3 కదమ్మా. మన సూత్రం ఏంటిది? n ఇంటూ n మైనస్ 3/3. ఇక్కడ చూడండి 3కి 3, ఇక్కడ 3 మైనస్ 3 అంటే ఎంతమ్మా? 0. 0/3 అంటే 0నే వస్తుంది. సో దీనికి ఏముంటాయి? కర్ణాలు అనేవి ఉండవు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇది పంచభుజి కదా. పంచభుజిలో ఇక్కడ చూడండి, శీర్షాలు 5 ఉంటాయి, భుజాలు 5 ఉంటాయి, కర్ణాలు కూడా 5 ఉంటాయి అమ్మ. ఆప్షన్లలో మీకు ఒక్కొక్కవేళ ఇవ్వచ్చు. శీర్షాలు 5, కర్ణాలు 5, భుజాలు 5 ఉంటే ఏకైక బహుభుజి ఏది అన్నప్పుడు మీరు ఏం చేయాలి? డైరెక్ట్ పంచభుజి అని పెట్టేయాలి. పంచభుజికి మాత్రమే దానికి పేరుకు తగ్గట్టే పంచభుజి అనగానే భుజాలు 5 ఉంటాయి, శీర్షాలు 5 ఉంటాయి, కర్ణాలు 5 ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది దీని పాయింట్ అంటే కర్ణాలు లేని ఏకైక బహుభుజి ఏదైనా ఉన్నది అంటే అది త్రిభుజం మాత్రమే. దీనికి కర్ణం అనేది మనం గీయలేము. అర్థమైంది కదమ్మా? ఇది మనకు కాన్సెప్ట్ అమ్మా. దీన్ని బట్టి మనం ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని అయిపోతే మనము ఈ బహుభుజి అనేది అయిపోతుంది. ఇంతేనమ్మా. ఓకే, చూడండి అమ్మా, చూడండి ఇక్కడ చూడండి. ఫస్ట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ చూడండి అమ్మా, ఏ బహుభుజి తీసుకున్నా ఒక్కటి మాత్రం ఫిక్స్ ఉంటుందమ్మా. ఏంటిది? బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీస్ ఉంటుందమ్మా. ఏ బహుభుజి తీసుకొని, అది మీరు పంచభుజి తీసుకోండి, లేదా షడ్భుజి తీసుకోండి, సప్తభుజి తీసుకోండి, ద్విదశభుజి తీసుకోండి, 50 భుజాలు గల బహుభుజి తీసుకున్నా దాని బాహ్య కోణాల మొత్తం ఎంత అంటే 360 అమ్మ. అది ఫిక్స్. అర్థమైందండి? 360 డిగ్రీస్ అనేది ఏ బహుభుజి తీసుకున్నా దాని బాహ్య కోణాల మొత్తం ఎంత ఉంటుందంటే 360 ఉంటుందమ్మా. ఓకేనా? ఇది కాన్సెప్ట్ మీ మైండ్ లో ఉంచుకోవాలా, రాసుకోండి. ఏ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం కూడా 360 ఉంటుంది. అది చూడండి, త్రిభుజమైన, చతుర్భుజమైన, పంచభుజైన, షడ్భుజైన, సప్తభుజైన, అష్టభుజైన, నవభుజైన, దశభుజైన 100 భుజాలు ఉన్నా కానీ దాని యొక్క బాహ్య కోణాల మొత్తం 100% 360 డిగ్రీస్ ఉంటుంది. ఇది ఫిక్స్. ఓకేనా? ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ 3 భుజాలు కలిగిన త్రిభుజం, ఇక్కడ అంతర కోణాలు, ఇక్కడ బాహ్య కోణాలు, ఇక్కడ క్రమ బహుభుజి యొక్క భుజాలు. ఇది కాన్సెప్ట్ మీకు వచ్చిందంటే ఇక చాలండి. ఎలా క్వశ్చన్ ఇవ్వండి మీరు చేయగలుగుతారు. ఏం ఫార్ములా కూడా అవసరం లేదు. ఓకేనా? ఇది కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా వినండి. మైండ్ ఎక్కడ ఉంటే ఇక్కడ పెట్టండి. ఇక్కడ 3 భుజాలు, ఇక్కడ ఏంటి? బాహ్యకోణం. నేను బాహ్యకోణం ఏమన్నాను? బాహ్యకోణం 360. అది ఏ భుజం అన్నా కానివ్వండి, ఎన్ని భుజాలను ఉండండి, దాని యొక్క బాహ్యకోణం మాత్రం 360 ఉంటుందని మీకు తెలుసు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 3 భుజాలు ఉన్నాయమ్మా. 3 భుజాలు ఉంటే దాన్ని ఏమంటారు? త్రిభుజం అంటారు. త్రిభుజం అన్నప్పుడు బాహ్యకోణం ఎంత ఉండాలమ్మా? 2 ఉండాలి. ఇక్కడ 2 ఉండాలంటే ఇక్కడ ఎంత ఉండాలమ్మా? 1 ఉండాలి. ఎందుకు సార్ 1 ఎందుకు, 2 ఎందుకు? అసలు ఏంటిది అది? ఇక్కడ 3 ఉన్నాయి కదమ్మా, ఈ మొత్తం కలిపితే 3 అన్నామా. దీని భుజాలన్నీ 3 భుజాలు. ఇక్కడ 2 ఎందుకు రాశారు, ఇక్కడ 1 ఎందుకు రాశారు అంటే బాహ్య కోణం అనేది 2 అయిందమ్మా, అంతర కోణం అనేది 1 అయింది. ఎందుకు 1 అయింది, ఎందుకు 2 అయింది? ఇక్కడ 3 ఉంది కదమ్మా, 3లో 2 అనేది బాహ్య కోణం, 1 అనేది అంతర కోణం. అసలు 1 ఏంటిది, 2 ఏంటిది? దీన్ని ఇంటూ 3 ఇంటూ 180 వేసి అనుకోండి అమ్మా, ఇదేమవుతుంది? 360 అవుతుంది. ఇది 180 వేసి అనుకోండి, 180. ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఒక త్రిభుజం, ఇది అంతర కోణాల మొత్తం ఎంత? 180, బాహ్య కోణాల మొత్తం ఎంత? 360. అర్థమైందమ్మా? ఈ విధంగా చేయాలి. అర్థమైందా? నేను 2 ఎందుకు రాశాను, 1 ఎందుకు రాశాను, ఇట్లా విడగొట్టుకోవాలి. ఇంకోటి చూడండి, 4 భుజాలు, దీన్ని ఏమంటారు? చతుర్భుజం అంటారు. చతుర్భుజం కాబట్టి దీన్ని మనం ఎట్లా విడగొట్టుకోవాలి? చతుర్భుజం 4 ఉంటాయి కాబట్టి 4, ఇక్కడ 2 రాయాలి. ఇక్కడ ఏముంటది? మిగతాది 2 ఉంటుంది. ఓకేనా? ఇక్కడ 5 భుజాలు గల పంచభుజి. పంచభుజి అన్నప్పుడు ఇక్కడ ఎన్ని భుజాలు ఉంటాయి? 5 ఉంటాయి. ఇక్కడ ఎంత రాయాలి? 2. మరి ఇక్కడ మిగిలింది ఎంత? 3. ఇక్కడ చూడండి, 1 + 2
3 అయింది, 2 2 4 అయింది, 3 + 2 5 అయింది. మరి ఇక్కడ 6 భుజాలు షడ్భుజి, 6 భుజాలు అంటే ఎంతమ్మా 6. ఇక్కడ ఏం రాయాలి 2 రాయాలి. 2 ఎందుకు రాస్తున్నారు సార్ అంటే బాహ్య కోణాల మొత్తం 360 ఉంటుందమ్మా, అందుకే మనం 2 ఉంటుంది, ఇది మాత్రమే మారుతుంది. ఇది పక్క 360 degrees ఉంటుంది, గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఉన్నప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి 4 ఉండాలి, అవునా. ఇక్కడ 7 భుజాలు కదా, సప్తభుజి ఉంది, సప్తభుజి ఉన్నప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది 7 అవుతుంది. 7 అయితే ఇక్కడ ఏముంటుంది 2 ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది 5 ఉంటుంది. ఇక్కడ అంటే 8 భుజాలు కదా అష్టభుజి అంటుండు. అష్టభుజి అంటే ఇక్కడ ఎంత ఉండాలి 8 ఉండాలి, ఇక్కడ ఎంత ఉండాలి 2 ఉండాలి, ఇక్కడ ఎంత ఉండాలి 6 ఉండాలి. ఇక్కడ చూడండి ఓకేనా. 9 భుజాలు గల నవభుజి, నవభుజి అన్నప్పుడు ఏముండాలమ్మా ఇక్కడ 9 ఉండాలి, ఇక్కడ 2 ఉండాలి, ఇక్కడ 6 ఉండాలి. ఇక్కడ భుజాలు గల దశభుజి, దశభుజి అన్నప్పుడు దశభుజి 3 4 5 6 7 8 9. ఇక్కడ దశభుజి అన్నప్పుడు ఎంత ఉండాలి 10 ఉండాలి, 10 అన్నప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి 2 ఉండాలి, ఇక్కడ ఎంత ఉండాలి 8 ఉండాలి. ఈ మొత్తం ఇప్పుడు ఇక్కడ మొత్తం వచ్చినాయి. బాహ్య కోణాలు అనేవి ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి నేను అనుకున్నాను. ఇతర కోణాలు అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, అర్థమైంది కదా. ఇక్కడ భుజాలు ఎన్ని ఉన్నాయో భుజాలు ఎన్నన్నా ఉండాలి, మనకి ఇక్కడ 2 రావాలి, మిగతాది ఇక్కడికి 1 రావాలి. ఇక్కడ ఏమన్నా రావచ్చు, ఇక్కడ 2 పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ పార్ట్ ఇక్కడికి వస్తుంది, గుర్తు పెట్టుకున్నారు కదా. ఇక్కడ ఒకవేళ నేను 20 భుజాలు అనుకున్నాను అనుకో అమ్మ, 20 భుజాలు అన్నప్పుడు మీరు ఇక్కడ ఏం రాస్తారు, ఇక్కడ 2 రాయాలా, ఇక్కడ 18 రాయాలి, అర్థమైంది కదా. ఈ విధంగా రాయాలమ్మా, ఓకే. ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటిది 180 అమ్మ, 180, ఇక్కడ 180. అప్పుడు ఏమైందమ్మా ఇదేమైంది 360 అయిందమ్మా, ఇది 180 అయింది. అదే విధంగా ఇక్కడ ఏమైంది 180, ఇదేమవుతుంది 360 అవుతుంది, ఇదేమవుతుంది 360 అవుతుంది. అర్థమవుతుందా. అంటే మీకు ఇక్కడ చతుర్భుజంలో ఏంటిది 90 90 90 ఉంటాయి, 4 90లు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 360 అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది 180, ఇక్కడ ఏమవుతుంది 180, ఇక్కడ ఏమవుతుంది 540 అవుతుంది. ఇది ఎంత అవుతుందమ్మా 360 అవుతుంది. ఇది చూడండి 180 ఎంత అవుతుంది 18 × 36, ఇక్కడ ఏమవుతుంది 180 180 కాబట్టి ఇది ఏమవుతుంది 720 అవుతుంది. ఇక్కడ చూడండి 180 ఎంత అవుతుంది 360, ఇక్కడ చూడండి 180 ఏమవుతుంది ఇది 900 అవుతుంది. ఈ విధంగా అన్ని చేయొచ్చమ్మా, ఈ విధంగానే అర్థమైంది కదా. ఈ విధంగానే అన్ని ఉంటాయి, ఈ విధంగానే ఉంటాయి. మీరు నిష్పత్తి అనేది తెలుసుకోవాలి. క్వశ్చన్ ఎట్లా అడుగుతానంటే 3 భుజాలు కలిగిన త్రిభుజంలో అంతరకోణం బాహ్య కోణాల నిష్పత్తి ఎంత అన్నప్పుడు 1:2 పెట్టాల. ఒకవేళ 6 భుజాలు కలిగిన షడ్భుజి యొక్క అంతరకోణం బాహ్య కోణాల నిష్పత్తి ఎంత అంటే ఇంత పెట్టాలి. లేదా ఒక్కొక్కసారి మీకు టఫ్ ఇవ్వాలనుకున్నప్పుడు అంతరకోణం ఒక ఇస్తాడు, ఒక బహుభుజిలో అంతరకోణం ఒక క్రమ బహుభుజిలో అంతరకోణం బాహ్య కోణాల నిష్పత్తి 3:2. అయితే దాంట్లో ఎన్ని భుజాలు ఉన్నాయని అడుగుతారు. మీరు 3:2 అనగానే భుజాలు 5 అని పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఇలా ఇస్తాడమ్మా 1:3 ఇస్తాడు, 1:2 ఏమిస్తారు ఒక బహుభుజిలో అంతరకోణం బాహ్య కోణాలు నిష్పత్తి 3:1. అయితే అది ఏ రకమైన బహుభుజి అంటారు. అప్పుడు మీరు ఏం చేయాలమ్మా, ఇక్కడ మనకి ఏం కావాలి, ఇక్కడ ఏముండాలి, ఇది బాహ్య కోణం అన్నప్పుడు ఏముండాలి ఖచ్చితంగా 2 ఉండాలి, ఖచ్చితంగా 2 ఉండాలి, ఖచ్చితంగా 2 ఉండాలి, ఖచ్చితంగా 2 ఉండాలి, 2 ఉండాలి. కాబట్టి దీన్ని ఏం చేస్తారు × 2. మరి దీన్ని × 2 అన్నప్పుడు ఇది ఊరుకుంటుందా, దీన్ని కూడా × 2 చేయాలి. అప్పుడు ఏమవుతుంది 2కు 2 అవుతుంది, ఇదేమవుతుంది 6 అవుతుంది. అప్పుడు ఎన్ని బహుభుజులమ్మా, ఇవి మనకు ఎన్ని భుజాలు ఉంటాయి 6 + 2 ఎంత 8, అంటే 8 భుజాలు ఉంటాయి అన్నట్టు. అర్థమైందా. ఇక్కడ 1 ఇచ్చినా దాన్ని మనం 2గా చేసుకోవాలి. ఎందుకు 2గా చేసుకోవాలి, మనకు బాహ్య కోణాల మొత్తం 360 అని మనకు తెలుసు, అందుకు ఇది 2 చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 180తో గుణించినట్టయితే 360 అవుతుంది. ఇదేమవుతుందమ్మా 180 అవుతుంది, 1080 అవుతుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఇది కాన్సెప్ట్ వస్తే మీకు చాలా ఇంకేం అవసరం లేదు. ఇక అర్థమైందా మీకు. ఇప్పుడు
ప్రీవియస్ ఒక్క ఫార్ములా ఉంటుందమ్మా. ఏంటిదంటే అది నేను చెప్తాను చూడండి, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడనే చెప్తాను. ఇప్పుడు మీరు ఏ భుజి ఇచ్చినా కానీ, కోణం ఇచ్చినా కానీ, బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ 360 బై భుజం. ఏమొస్తుంది? బాహ్య కోణం ఫస్ట్ దాని అంతర కోణం ఇచ్చినా బాహ్య కోణం ఇచ్చినా ఫస్ట్ బాహ్య కోణం కనుక్కోవాలి, 360 బై భుజం. ఓకేనా? ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఇంక ఏ ఫార్ములా అవసరం లేదు. ఇప్పుడు మీ ప్రీవియస్ క్వశ్చన్ లో వచ్చి, మీ ప్రీవియస్ ఎగ్జామ్ లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ మీ ముందు ఉంచుతాను. ఓకే.